ఊళ్ళో ప్రతి ఒక్కరు కాల్ పెడుతున్నారు, మాకు లెటర్లు పెడుతున్నారు, మా పంచాయతీ ఎండ నుండి ఎండ వేళ వంట బాగా వస్తుంది. వాళ్ళు మీరు మా క్యాంటీన్ నేను చెప్పింది నిజమా కాదన్నది మీరు చెప్పి చూస్తారు, చెక్ చేస్తారు కదా. రామాలయంపేటకి వచ్చిందా వచ్చిందా రాలేదు కదా. ప్రతి ఏరియా వచ్చింది, రామాలయంపేటకి రావడం జరగలేదు. అలాగే డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం అంతా ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు. కరెంట్ ఉన్నా లేకపోయినా మాకు సమస్య ఏంటంటే వాటర్ ఉన్నా లేకపోయినా సమస్య కాదు. మాకు మెయిన్ ఏంటంటే మా పేటకి లైన్ కలపాలి. గత 20 సంవత్సరాల నుండి మేము అడుగుతూనే ఉన్నాం, కూడా పట్టించుకుంటాం లేదనేది సమస్య ఇప్పుడు ఈ రామసభలో తెలుస్తా ఉన్నారు. ఇప్పుడు మేము కావాల్సింది ఏంటంటే మాకు వాటర్ లైన్ మాత్రం ఆ లైన్ కలపాలి. కలిపితే కనుక మీరు మోటార్ ఉంచినా లేకపోయినా మాకు సంబంధం లేదు. మాకు సమస్య కాదు. నేను ఒకసారి మాట్లాడు. హలో, ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఊళ్ళో చిన్నవాళ్ళు మీరే ఆరోగ్యం ఎవరు లేరా? ఉన్నారు. ఎందుకు వచ్చారు మీరు? వాటర్ కోసమే కదా. ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే గతంలో మనకు ట్యాంక్ ఉండేది 90,000 లీటర్లు వచ్చిందన్నారు. అప్పుడు కుల మనకు అరగంట వచ్చింది. తర్వాత ఇంకో ట్యాంక్ కట్టారు, అదో 90,000 లీటర్లు. అప్పుడు ట్యాంక్ గంట రావాలి కదా, గంట వస్తుందా? రావట్లేదు. ఇంకొకటి ఇప్పుడు మీకు కులాలు రావట్లేదు కాబట్టి 2 మందితో చాలనుకుంటున్నారు. వచ్చేవాడు మోటార్ వేసుకుంటారు. ఏంటి మీరు మోటార్లు వేసుకోరా? ఫ్యూచర్ లో కూడా మీకు మోటార్లు వద్దా? ఎప్పుడు అలా మోసుకుంటూనే ఉంటారా అమ్మా? అలాగే వేసుకుంటానే ఉంటారా? ఇంకో సమస్య పైప్ లైన్ సరిచేద్దాం అనేసి ఇప్పుడు మోటార్లు తీసేద్దామని చెప్పిన వాళ్ళు ఏం చూసి అక్కడ సమస్య చూసి మోటార్ తీసేది ఎందుకు చెప్పన్నట్టు ఎవరో పైప్ లైన్ చెక్ చేశారా? ప్రతి పైప్ లైన్ లో కూడా మెట్టు ఉంది. ఏమండి ఏ ప్రతి ఎండాకాలం ఇలాగా గ్రామసభలు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వీళ్ళు గత ప్రభుత్వం కూడా ఆయన ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ఆయనే. అప్పుడు చెప్పాం అప్పుడు అవ్వలేదు. ఆ పార్టీ పోయింది, లేదు. వచ్చిన నాయకులు మనం నడుచుకుంటాం. మాట్లాడదు మన నాయకులు మనం నడుచుకుంటాం. మన సెక్రటరీ దగ్గరికి వెళ్ళామనుకో, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఎన్ని మాట్లాడినా చరిత్ర వేస్ట్. మాకు వాటర్ సమస్య ఇది మోటార్లు అంటున్నారా? ఒక వారం రోజులు కరెంట్ పర్మిషన్ తీసుకోండి. మీరు చెప్తే మోటార్లు తెద్దాం. అందరికీ కూడా వాటర్ వస్తుందనుకో మోటార్లు తీసేద్దాం. ఇక్కడ మెయిన్ పైప్ లో 10 మోటార్లు వేసారు. 10 మోటార్లు వేసినప్పుడు మాకు వాటర్ రావట్లేదు. మాకు ఇప్పుడు ఆ మోటార్ తీసి మాకు ఎలా చేస్తారో తీయదండి. మాకు సమాధానం చెప్పండి. మోటార్ తీయద్దంటే వాటర్ ఆటో వదిలి తెచ్చుకోండి. మిగతా కూడా నా ఊరు సమస్య చెప్పండి. నేను 8 మోటార్లు 2 HP మోటార్లు వేయాలి. అప్పుడు రావట్లేదు వాటర్. లేకపోతే మాకు ఎలా వచ్చిందంటే రోడ్డు మీద తగ్గింది వాటర్. రోడ్డు మీద చూసావా సమస్య పొలాల్లో మట్టి ఉందంటే పైపులో పైపులోనే మట్టి ఉందంటే పైపు కప్పడిపోయి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వేరే చోట తవ్వుని కాడ కనబడిపోయా మట్టి కప్పడిపోయిందా మేడం? అదే కమ్మరు ఆయన చెప్పాడు. ఇప్పుడు కప్పడిపోయిందని పంబరు ఉన్నాడు. మామూలు 30 బిగించి దాంట్లో వాటర్ వేసి బెజ్జి పెట్టి చూస్తాడు. మన వాళ్ళు అలా కాదు, మామూలుగా కాల్ చేసి బెజ్జి పెట్టేసి ఇచ్చేస్తున్నారు. దాని ఫోర్స్ కి మామూలుగా ఇబ్బంది అయిపోతుంది. దాంట్లోకి మెట్టి వెళ్ళిపోతుంది. పంబర్ల మీద ప్రెసిడెంట్ గారిని ఉప సర్పంచ్ని మొత్తం అందరినీ యాక్షన్ తీసుకోమన్నాం. గాడిబావ పంచాయతీలో చాలా మంది పంబర్లు ఉన్నారు. పంబర్లు ఎక్కడ కంప్లైంట్ చేసి మామూలుగా బెజ్జి పెట్టి ఎవరైనా కంప్లైంట్ చేశారనుకో
డిపార్ట్మెంట్ కి సహకరించి వెంటనే కంప్లైంట్ ఫైరింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడెక్కడ చేయడానికి సభకు కోరుతున్నాను. పైప్ లైన్ ఇయ్యాలి. ఇప్పుడు అందరూ చెప్పారు ఆల్రెడీ మీకు డైలీ 2 ట్యాంక్స్ ఫుల్ ట్యాంక్ చేసేస్తాను మీకు, అంటే 180 KL మీకు ఇస్తున్నారు. అయినా మీ పాపులేషన్ కి డబుల్ అది నార్మల్ గా మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇచ్చేది. అయినా సరిపోవట్లేదంటే మెయిన్ కారణం అమ్మా పైప్ లైన్. నిజంగా మీరు అన్నట్టు బాగోకుండా ఉన్న ముందు ప్రాబ్లం అయితే మోటార్స్ అమ్మా. ఎవరైతే అందరూ మోటార్ తీయడానికి ముందుకు రావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంటి పనికి ఒక ట్యాపే అఫీషియల్ గా మేము ఇవ్వాల్సింది. అలా ఇంటికి ఒక 2-3 ట్యాపులు ఉన్నా అవి కంపల్సరీ. ఎవరికైనా డమ్మీ చేసేసుకున్నా ఓకే, పంచాయతీ నుంచి చేయించమన్నా మాకు ఓకే. అది కాకుండా మీకు కొత్త పైప్ లైన్ మార్చాలంటున్నారు కదా, అది క్యాపిటల్ వర్క్ కింద వస్తుంది. అంటే కొత్త వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ వర్క్ చేయడానికి ప్రజెంట్ జల్ జీవన్ మిషన్ లో కానీ పంచాయతీలో గ్రాంట్ ఎలా ఉందో నాకు ఐడియా లేదమ్మా. జల్ జీవన్ మిషన్ అయితే నిధులు లేవు. నెక్స్ట్ అది సమ్మర్ లో చేసే పాసిబిలిటీ అంటే ఒక నెలలో మేము చేయలేము. అది కాకుండా మోటార్స్ అయితే మీరందరూ ఒప్పుకుంటే ఆల్రెడీ ఒక 2 days అనౌన్స్మెంట్ ఇప్పించారు. ఎలా అంటే ఎవరైతే స్వతహాగా తీసేసుకుంటారో నో ప్రాబ్లం, లేదంటే శిక్షార్హులు మేము వచ్చి తీయాల్సి వస్తుంది అని చెప్పేసి దానికి మీరు అందరూ ఒప్పుకుంటే అందరికీ సమానంగా నీళ్ళు వస్తాయమ్మా. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఫ్యూచర్ గురించి చెరువు గురించి అడిగారు. నేను దానికి ప్రపోజల్ రెడీ చేస్తానమ్మా. ఫ్యూచర్ లో నెక్స్ట్ సమ్మర్ కి మీ ఇబ్బంది అంటే 1 year లో కంప్లీట్ చేస్తానని చెప్పలేము, కానీ నేనున్న టైంలో ఆ చెరువు అయ్యేలా చూస్తాను. మెయిన్ మీ నుంచి అంటే ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో వచ్చారు, మీరే ముందు అడిగేసి మీ పెద్దలు ఒప్పించుకుని ఓకే అంటే మేము వచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి మోటార్లు తీయడానికి రెడీగా ఉన్నాం. ఏదనేది డెసిషన్ మీ మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా మాకు ఎలా అంటే మొన్న స్పెషల్ డ్రైవ్ పెట్టి మోటార్స్ తీసేమని చెప్పారమ్మా. కాకపోతే ఇప్పుడు మీరు చూసారా ఒక్కొక్కళ్ళు ఎలా గొడవ పడుతున్నారు చిన్న మీటింగ్ కే. అలా మోటార్లు తీయడానికి వస్తే మా మీద పడడానికి గ్యారంటీ ఏంటి మాకు? అందుంచి మాకు సపోర్ట్ ఉంటే వచ్చి ప్రతి ఒక్కరి మోటార్ తొలగించి అందరికీ అప్పుడు సఫిషియెంట్ గా అంటే మీరు అన్నట్టు 10 బిందులు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చే బిందుల మీద ఒక 2-3 బిందులు ఎక్కువ వస్తాయి. ఒక్కరు వల్ల ఇది అయిపోయిందంటే ఏ
అందరికి వస్తాం నీరు మీరు అడిగారు కదా అంతమంది రెండు పక్కన పైపు లైబ్రరీ అక్కడ ఉందంటే పొల వేసుకుని ఉంటుందట మనం ఆ ప్లంబర్ తీసుకొచ్చి దగ్గర మనం పబ్లిక్ తిప్పండి ఊరంతా తేనుచుకున్న వాటర్ వస్తుందని 3 పైపులు ఇచ్చాడు. ఎత్తైపోవడం వల్ల నీరు పైకి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రజలకి తాగునీరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వరకు గైడ్ లైన్స్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు. దాని నిమిత్తం ఇక్కడ మంచినీరు సమస్య ఎక్కువగా ఉంది చిన్నవలసల్లోని. ఈ సమస్య గత 2 సంవత్సరాల నుంచి ఉందని చెప్తున్నారు ప్రజలు. దాని మీద ఇప్పుడు గ్రామ పెద్దలు మన సర్పంచ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ సమక్షంలో, మా పాలకవర్గం సభ్యులు, గౌరవ ఎంపీటీ సభ్యులు అందరూ సమక్షంలో కూడా ఈ పరిష్కార దిశగా వాళ్ళకి మంచినీరు సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్య నిమిత్తం మన RWJE గారు కూడా వచ్చారు సభ మీటింగ్ కి. ఈ మీటింగ్ కి మేము తీర్మానించినది ఏంటంటే, వాటర్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటాయి, ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వేసవకాలం జరుగుతున్నది, వేసవకాలం. ఆ వేసవకాలం నిమిత్తం ఎవరికి వాటర్ రావట్లేదు అవన్నీ కూడా మేము వెళ్ళి చూసాం. RWJE గారు, సర్పంచ్ గారు, వైస్ ప్రెసిడెంట్ మొత్తం కలిసి వెళ్ళాం. ఆ సమస్య పరిష్కారం కోసం ఈ వారంలో అందరికీ వాటర్ అందేలాగా మేమందరూ కూడా తోడ్పాటు చేసుకుని నిర్ణయించుకున్నాం అందించేలాగా. దాని నిమిత్తం మీ అందరికీ తెలియజేయమని. నా పేరు నేహాంజని. నాకు 10వ తరగతిలో 600కి 600 వచ్చాయి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. మొట్టమొదటిగా దేవుడి దయ వల్ల జరిగింది. మా భాష్యం యాజమాన్యం, గుంటూరు నుంచి వచ్చిన సపోర్ట్, పేరెంట్స్ సాక్రిఫైసెస్, ఇంకా టీచర్స్ అందరూ మాకు ఎమోషనల్గా కూడా సపోర్ట్ చేశారు. అలాగే రోజుకి ఒక మినిమం 9 hours చదువుకునేదాన్ని. మార్నింగ్ 7 నుంచి 7:30 వరకు స్కూల్లో ఉండేవాళ్ళం. ఎవ్రీ వీక్ SRATs జరిగేవి అండ్ మంత్కి ఎగ్జామ్స్ పెట్టేవారు. ఈ ఎగ్జామ్స్లో మా మిస్టేక్స్ని మేము రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్స్లో మార్చుకునే వాళ్ళము ఆ మిస్టేక్స్ని. అలాగే గుంటూరు నుంచి వచ్చే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్తో పాటు ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ ఆల్సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఫైనలీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ వల్ల ఇది సాధించాను. అలాగే ఎప్పుడూ కూడా మనం గోల్ని గుర్తుపెట్టుకుని ముందుకెళ్తే అన్నీ సాధించవచ్చు అని చెప్తున్నాను. నేను IIT మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి ఫ్యూచర్లో IASకి వెళ్దాం అనుకుంటున్నాను. 10th IASకి పోల్చుకుంటే ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టం అంతా ఈ జస్ట్ ప్రిపరేషన్ అనే కాదు, అన్ని విధాలా కష్టపడాలి. కాబట్టి నా సాయశక్తిలా కృషి చేస్తాను. స్టేట్ ఫస్ట్ రావడం అనేది నా డ్రీమ్ కమ్ ట్రూ. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ థ్యాంక్ అండ్ ఐ డెడికేట్ దిస్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ సపోర్టెడ్ మీ. చూడలేదా చూడు చూడు